అనంతపురం నగరంలో మరో కబ్జా కోణం వెలుగులోకి వచ్చింది. ఈసారి ఏకంగా రోడ్డుని కబ్జా చేసినట్లు ఓ కాలనీ వాసులు ఆందోళనకు దిగారు. నగరంలోని ఎన్టీఆర్ మార్గ్ నుంచి వినాయక నగర్ కు వెళ్లే మార్గంలో లింక్ రోడ్డు ఉంది. అది 20 ఏళ్ల నుంచి మట్టి రోడ్డు ఉండగా 10 ఏళ్ల క్రితం సీసీ రోడ్డు వేశారు అక్కడ. అయితే ఇది రోడ్డు కాదని, తమ స్థలం అంటూ కొందరు ఇక్కడ రాళ్లు వేశారని కాలనీ వాసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా అనంతపురం నగరంలో దండుపాళ్యం బ్యాచ్ కబ్జాల పర్వం కొనసాగిస్తోందని, ఇప్పుడు ఏకంగా రోడ్డును కూడా కబ్జా చేస్తున్నారన్నారు. గతంలో ఇక్కడ వేసిన రాళ్లను తొలగిస్తే 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. ఆ రోజు కాలనీ వాసులంతా వెళ్లి ఇది రోడ్డు అని పోలీసులకు స్పష్టంగా చెప్పామన్నారు. అయితే ఇప్పుడు మరోసారి ఈ స్థలాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని, అదే జరిగితే తమ నివాసాలకు వెళ్లే అవకాశం ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్థలాన్ని ఎట్టి పరిస్థితిలోనూ కబ్జాకి గురి కానివ్వమని, అధికారం ఉందని అడ్డు వస్తే ఆందోళనలు తప్పవని పలు ప్రజా సంఘాల నాయకులు హెచ్చరించారు. 8వ డివిజన్ యందు ఎన్టీఆర్ మార్గు నుంచి వినాయక నగర్కు వెళ్ళు లింకు రోడ్డుని ఈరోజు కొంతమంది కబ్జాదారులు అని అనొచ్చు, దండుపాలెము బ్యాచ్ అని అనొచ్చు. ఈరోజు అనంతపురం నగరంలో జరుగుతున్న కబ్జాదారులు ఈరోజు ఎన్నో సమస్యలను సృష్టించి, అదే పనిగా ఎక్కడైనా చిన్న సమస్య వాళ్ళు దొరికితే చాలు ఓ పక్కన ఏదో సమస్యను సృష్టించి రోడ్డును కూడా ఈరోజు సీసీ రోడ్ అని చెప్పి తెలుసు కూడా సీసీ రోడ్డు దగ్గరకు వచ్చి వాళ్ళు చూసి 3 నెలల క్రితం మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, ఇది రోడ్డు కాదు ఇది ప్రైవేట్ సైట్ అని చెప్పేసి గుండ్రాలన్నీ అడ్డం వేయడం జరిగింది. ఇక్కడ కాలనీ వాసులంతా కలిసి ఆ గుండాలను తొలగించి ఇది రోడ్డు అయ్యా, ఇది గతంలో 10 ఏళ్ల కిందట 2014 లోకల్ బాడీ ఎలక్షన్లలో నాగభూషణం భార్య కార్పొరేటర్ గా ఉన్నప్పుడు ఇక్కడ గత లోకల్ బాడీ ఎలక్షన్ లో 2వ డివిజన్ పరిధిలో ఉన్న ఈ రోడ్డుని వాళ్ళే నిర్మించడం జరిగింది. మాజీ శాసనసభ్యులు ప్రభాకర్ చౌదరి గారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ మా పరిస్థితిని చూసి రోడ్డు వేయించడం జరిగిందని చెప్పేసి ప్రజలంతా అడ్డుకొని వాళ్ళు తోలిన గుండ్రాలన్నీ పక్కన తొలగిస్తే వారి మీద పోయి 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పోయి వాళ్ళని భయభ్రాంతులు చేయాలని చెప్పేసి సీఏ గారితో అక్కడ పోయి వీళ్ళ మీదకి దుష్పాషలు ఆడించడము, వాళ్ళని భయభ్రాంతులు చేయడము, వాళ్ళు గురి చేయడం జరిగింది. కానీ మేము అక్కడంతా పబ్లిక్ అంతా పోయి ఇక్కడ కాలనీ వాసులు అంతా పోయి స్థానిక కార్పొరేటర్ అంతా కలిసి పోయి మేము సీఏ గారికి వివరించగా, సార్ ఇది ఈ రోజు కొత్తగా ఏర్పడిన రోడ్డు కాదు, ఇది గత 10 సంవత్సరాల కిందట ఏర్పడిన రోడ్డు, సీసీ రోడ్డు వేశారు సార్, మున్సిపల్ నగర కార్పొరేషన్ తరపునే రోడ్డు వేయడం జరిగింది, దాన్ని మీరు అక్కడికి వచ్చి సైడ్ కండిషన్లకు వస్తే మీకు కూడా అర్థమవుతుంది సార్ అని చెప్పడం జరిగింది. అక్కడ చెప్పడంతో సీఏ గారు ఒకటే మాట చెప్పడం జరిగింది, మీరు పోయి మున్సిపల్ కమిషనర్ గారికి కలవండి, అక్కడ ఏమున్నా కూడా మున్సిపల్ కమిషనర్ గారే దాన్ని ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పడం జరిగింది. ఈ రోజు పొద్దున కూడా మున్సిపల్ ఛాంబర్ దగ్గరకు వెళ్లి కాలనీ వాసులతో అంతా కలిసి ఒక రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోడ్డును కాపాడాల్సిన బాధ్యత మీదే సార్ అని చెప్పడం జరిగింది. ఈ రోడ్డు ఇక్కడ బంద్ చేస్తే ఈ కాలనీలో జీవిస్తున్న 100 కుటుంబాలకు కూడా ఇక్కడ నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి మీ మీడియా మిత్రుల సమావేశంలో మేము చెప్పడం జరుగుతుంది. ఇక అంతేకాదు వాళ్ళు 3 నెలల కింద మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అంటున్నారే, ఇక్కడ సీసీ రోడ్డు, ఈ సీసీ రోడ్డు అనేది తెలిసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే వాళ్ళు దుమ్మిచ్చుకున్నారా డబ్బిచ్చుకున్నారా అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నా. అంతేకాకుండా ఇక్కడ ఈ అండతోనూ అధికార పార్టీ బలంతోనూ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏమైనా చేయాలనుకుంటే మీ ఆటలు సాగవని చెప్పేసి ఈ ప్రజలకు మేము అండగా ఉంటాం, ఈ రోడ్డుని మేము కాపాడుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగానే తెలియజేసుకుంటున్నాను. రిజిస్టర్ చేసుకున్న వ్యక్తులు వాళ్ళు కొత్త వ్యక్తులు ఇక్కడికి వచ్చేసి మొన్న చూడడం జరిగింది. అతన్ని రిజిస్టర్ చేసుకున్న వ్యక్తిని కూడా ఇక్కడికి రాళ్ళు అడ్డంగా వేసినప్పుడు అప్పుడు వచ్చి అడిగితే నేను 3 నెలల కిందట మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నామన్నారు. ఇక్కడ 10 ఏళ్ల కిందట ఉన్న రోడ్డుని చూసి కూడా అతను చేసుకున్నాడంటే దుమ్మిచ్చుకున్నాడా డబ్బిచ్చుకున్నాడా అనేది ప్రతి ఒక్కరు గమనించిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడ వాళ్ళకి అధికార పార్టీ బలం కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళకి ఎంత బలం ఉన్నా కూడా మాకు ప్రజాబలం ఉందని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. వినాయక్ నగర్ ఫస్ట్ క్లాస్ సార్ ఇది. ఇక్కడ 20 సంవత్సరాల ముందు మట్టి రోడ్డు ఉంది, 10 సంవత్సరాల కింద సీసీ రోడ్డు వేసినారు. మేము ఎంతో ఆశగా వేయించుకున్న రోడ్డుని ఇప్పుడు ఆక్రమించుకోవాలని చూస్తున్నారు సార్. ఇక్కడ 200 పైగా జీవనాలు ఉన్నాయి, ఇవన్నీ ఈ ఇండ్ల మీద మాత్రమే ఆధారపడి ఉన్నాయి సార్. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఈ రోడ్డును ఆక్రమించుకోవాలని చూస్తున్నారు, మమ్మల్ని బెదిరియాలని చూస్తున్నారు సార్. ఇట్లా తిరిగి ఇప్పుడు మా రోడ్డు మాకు కావాలా సార్, అంతే. నా పేరు మహబూబీ సార్. పేరు లక్ష్మీదేవి. ఇప్పుడు 10 సంవత్సరాల నుండి పాన్ చోటుకంటూ లేదు, అంతలకలా తిరుగుతున్నాము. మాకు అదుగంటే రోడ్డు లేదని పదే వాళ్ళు రాళ్ళు గుండు రాత్రిలో వచ్చి వేసేసి పోతున్నారు. పొగులు కూడా ఎవరు వేయలేదు, రాత్రికి అయితే అట్లా చేసి పోతున్నారు. మేమేం చేయాలని మాకు ఇన్ని కుటుంబాల లోపల ఉన్నాయి, మన ఇంటికి కాలేదు, మీరు ఏదో ఒకటి వచ్చి మాకు చేసి పెట్టండి,
పరిష్కారం చేసి మాకు రోడ్డు పెట్టండి, రోడ్డు చూపించండి. మేము తిరగలేకపోతున్నాం. మేము ఇక్కడే, మా ఇండ్లు ఇక్కడే సార్ ఉండేది. మా ఇండ్లు ఇక్కడే ఉండేది. మాకు 10 ఏళ్ళ ఈ రోడ్డు వేసి మాకు మీకు రోడ్డు లేదని 6 నెలలకు ఎవరు వస్తారు, రోడ్డు లేదు మేము కొన్నాము మీకు లేదు అట్లా నడచండి అంటారు. మేము ఎట్లా నడచాలి సార్? మాకు ఉండేది ఈ రోడ్డేను. మాట్లాడినప్పుడల్లా ఎవరెవరు వచ్చేది కొలిచేది పోతాండేది. మీకు రోడ్డు లేదు అనేది రాళ్ళు వేసేది పోతాండేది. మేము ఆఫీస్ చుట్టుకాలం తిరుగుతా ఉన్నాం. మాకు రోడ్డు కావాలి సార్, మాకు రోడ్డు కావాలా, మీరు రోడ్డు వేయించేసి చూడాలి మాకు.